అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఫిబ్రవరి 19, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ 89కి 75 స్థానాలు గెలిచిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ ఫలితాల తర్వాత చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు. ఈ ఫలితాలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వెల్లంపల్లి పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని అన్నారు. టీడీపీలోనే అనేక వర్గాలు ఉన్నాయని, కుప్పం, టెక్కలి, తుని, మైలవరం లాంటి టీడీపీ హేమాహేమీలున్న ప్రాంతాల్లో కూడా వైసీపీ ఆధిపత్యం సాధించిందని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో అడ్డగోలుగా రీకౌంటింగ్ ప్రక్రియ నడిచింది. బుధవారం రాత్రి 7 గంటలకల్లా రావాల్సిన ఫలితాలను అర్ధరాత్రి వరకు ప్రకటించలేదు. టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట్ల మళ్లీ లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని, చీపురుపల్లిలో 2 చోట్ల, మెరకముడిదాంలో 2 చోట్ల, గుర్ల మండలంలో 3 చోట్ల, గరివిడి మండలంలో 1 చోట టీడీపీ మద్దతుదారులకు ఆధిక్యం లభించింది. మూడో విడతలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరిగిందని ఎస్సీసీ నిమ్మగడ్డ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారని తెలిపారు. బహిష్కరణను తిరస్కరించి గిరిజన ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనడం సంతోషదాయకమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. విధి నిర్వహణలో మృతి చెందిన దైవ కృపావతి కుటుంబ సభ్యులకు ఎస్సీసీ ప్రగాఢ సంతాపం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని చౌడవాడలో పోలింగ్ బూత్లో జరిగిన హింసాత్మక ఘటనను కానిస్టేబుల్ కిషోర్ కుమార్ నిరోధించడం స్ఫూర్తిదాయకమన్నారు. న్యాయవాది వామన్రావు దంపతుల హత్యకు నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా హైకోర్టు, జిల్లా కోర్టులలో న్యాయవాదుల విధులు బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధుల బహిష్కరణకు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ హత్యల కేసులో పలు కోణాలు ఉండగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు చుట్టూ ఈ హత్య కేసు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంటా శ్రీనివాస్ పుట్టా మధుకు ప్రధాన అనుచరుడని, దీంతో పుట్టా మధుపై అనుమానం వ్యక్తమవుతున్నాయని అన్నారు. కామారెడ్డి సదాశివనగర్ మండలం పద్మజీవాడ చౌరస్తాలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. మహమ్మద్ సాదిక్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి కామారెడ్డికి వెళ్లాడు. దీనిని గుర్తించిన దొంగలు తాళం పగలగొట్టి బీరువాలోని 8 లక్షల రూపాయల చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టోకరా వేసిన ఘరానా నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన పింజరి కాజా మరికొందరితో కలిసి ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డాడు. తనకు ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని, రాత పరీక్ష లేకుండా రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు. బాధితులు ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 7 లక్షలు కాజేశాడు. ఇప్పటి వరకు సుమారు 25 మందిని మోసం చేసిన నిందితుడు మొత్తం 1,61 లక్షలు కాజేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యూపీలోని వారణాసిలో గల బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బిడలాసి హాస్టల్లో పిస్టల్ లభ్యమైన నేపథ్యంలో అలజడి రేగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హాస్టల్లో పిస్టల్ లభ్యం కావడంతో విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ బంద్ చేసి ఆందోళన చేపట్టారు. పిస్టల్ దొరికిన గదిని సీజ్ చేయాలని వారు నినాదాలు చేశారు. అలాగే ఈ పిస్టల్ కలిగిన విద్యార్థిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయని వారికి ఎస్సీసీ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 20 లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు. ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దరఖాస్తుకు మార్చి 4 ఆఖరు తేదీగా ప్రకటించింది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. మార్చి 15న పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. బెజవాడ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేశినేని నానికి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పార్టీ మారిన వాళ్లని టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారని ఎంపీ నానిని బుద్దా వర్గీయులు ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని వారికి ఎంపీ నాని సమాధానమిచ్చారు.
బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఒక ఆర్భాటపు కార్యక్రమం చేపట్టారని అన్నారు. గ్రామానికి 1000 మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలిచ్చారని, కానీ గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదని విజయశాంతి ఫేస్బుక్ పోస్టులో ఆరోపించారు. కేసీఆర్ కు తమ కుటుంబం, తన ఫామ్ హౌస్ పచ్చగా ఉంటే చాలు అన్నట్లుగా ఉందని రాములమ్మ మండిపడ్డారు. హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మార్చి 1లోపు సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశించింది. ఇది ఒక పథకం ప్రకారం ప్రభుత్వ ప్రమేయంతో చేసిన హత్య అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. న్యాయవాదుల దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అన్నారు. షర్మిల కోసం వచ్చే నేతలతో హైదరాబాద్ లో లోటస్ పాండ్ సందడిగా మారింది. తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై షర్మిల వేగంగా కసరత్తు చేస్తున్నారు. అటు సన్నిహితులతోనూ, ఇటు తెలంగాణ సమస్యలపైన, పాలనపైన అవగాహన ఉన్న వ్యక్తులతోనూ షర్మిల సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోటస్ పాండ్ లో షర్మిలతో రెడ్డి సంఘం నేతల భేటీ అయ్యారు. కేరళలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మెట్రో న్యూస్ శ్రీధరన్ ఈ నెల 21న రాష్ట్రంలో బీజేపీ విజయయాత్ర నిర్వహించనున్నారని, ఈ సందర్భంగా శ్రీధరన్ బీజేపీలో చేరుతారని కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని, బీజేపీ ఒప్పుకుంటే తాను ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగానే ఉన్నానని ఆయన గతంలో నిర్మోహమాటంగా ప్రకటించారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ, లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.